చిన్నజీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మలక్పేట్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రీయ వానర సేన ఫిర్యాదు చేసింది. ముచింతల్లో నిర్వహించిన కార్యక్రమంలో చిలకమరి శ్రీమన్నారాయణాచార్యులు అలియాస్ చిన్నజీఆర్ చేసిన వ్యాఖ్యలు యావత్ హిందూ సమాజాన్ని తీవ్రంగా కలతకు గురిచేశాయని రాష్ట్రీయ వానర సేన పేర్కొంది. జగద్గురపు శ్రీమద్ శంకర్ భగవద్గీతలు వారు స్థాపించిన పీఠాలైన పూరి ద్వారకా, జ్యోతిర్మఠ, శృంగేరి పీఠాల స్థాపనపై చేసిన వ్యాఖ్యలు చారిత్రక వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని వానరసేన అభిప్రాయపడింది. శంకర భగవద్గీతల వారి కాల పరిమితిని తక్కువ చేసి చూపటం, ఆయన స్థాపించిన పీఠాలను ఇతరులుగా పేర్కొనటం హిందూ ఆధ్యాత్మిక పరంపరకు అవమానమని తెలిపారు. ఫిబ్రవరి 4వ తేదీ 2026 ఆయన చిన్నజీఆర్ వారు తమ ఆశ్రమంలో ఏదైతే ముచ్చింతలు ఉందో అక్కడ ఆయన చేసుకునే పూజలు ఆయన చేసుకోకుండా శంకర భగవత్పాదుల వారి గురించి, జగద్గురు అయినటువంటి శంకర భగవత్పాదుల వారి గురించి, వారి యొక్క ఎవరైతే ఉద్ధానం గురించి, ఆయన ఎప్పుడు పుట్టినారనే దాని గురించి కూడా అవాకులు చవాకులు వెళ్ళినారు. ఆయన 13వ శతాబ్దానికి సంబంధించినటువంటి వ్యక్తిగా పేర్కొన్నాడు. కానీ ఆయన వాస్తవాన్ని చెప్పాలంటే సామాన్య శకానికి 509 సంవత్సరాల పూర్వము ఆయన నడయాడినాడు. ఆయన మనకు చతురామ్నాయ పీఠాలను స్థాపించినాడు. హైందవ ధర్మ పునరుద్ధరణ కోసం ఆయన దేశమంతటా పర్యటించినారు. ఈయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చిన్నజీఆర్ వారు శంకరాచార్యుల వారు ఉత్తరాదికి వెళ్ళిపోయి, ఉత్తరాది కూడా ఉత్తర భారతదేశానికి వెళ్ళిపోయి, అంటే ఇక్కడ కూడా చిన్నజీఆర్ వారు ఈయనకు ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశాన్ని సపరేట్ విభజిద్దామని అనుకున్నాడో ఏమో ఆ పదం వాడినాడు. ఉత్తరాది అని మనం వాడతాం. ఉత్తరాదికి పోయి అక్కడ ఉత్తర భారతదేశం నుంచి హిమాలయాలకు పోయి అటు నుంచి అట్టే పోయినాడు, ఇంక రాలేదనే విధంగా మాట్లాడినాడు. ఈయనకు అంత ఎటకారం అయిపోయింది అనమాట ఈ చిన్నజీఆర్ గారికి. జర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పటిదాకా ఈయన గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన సమ్మక్క సారల అమ్మవార్ల గురించి కూడా ఆయన లేనిపోని వ్యాఖ్యలు చేసినాడు అప్పట్లో. అంతేకాదు ఈయన శంకర భగవత్పాదుల వారి గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఆయన స్థాపించలేదు పీఠాలు అనే విధంగా మాట్లాడుతున్నాడు. వాస్తవం చెప్పాలంటే శంకర భగవత్పాదుల వారు స్థాపించినారు ఆ పీఠాలు. ఈయన చెప్పేది ఎట్లా ఉంది అని అంటే, విద్యారణ్య స్వాముల వారు స్థాపించారు.